Tiyega Season 25 Silver Jubilee Series. రజతోత్సవ వేడుక, ఇది రజతోత్సవ వేదిక. ఇక నుంచి నేను కూడా మీతో. నా పాట విని మురిశావు, ఆ పైన ఈ పాట నేను ఫస్ట్ విన్నది నేను కాకినాడలో చదువుకున్నప్పుడు. ఒక గానమై ఒక ప్రాణమై మరపురాని మధుర స్మృతులన్నీ వెనక్కి వస్తున్నాయి. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను. తెలుగు కొంచెం తక్కువ ఉంటుంది, మీరు కొంచెం శబ్దగ్రాహ్య పరికరం చూసుకోమ్మా. అంటే ఏంటంటే మన ఇంగ్లీషే బెస్ట్. ఫస్ట్ ప్రైజ్ కి 20 lakhs, జడ్జెస్ కి స్వీటు, సమోసాలు. వాటితో పాటు క్యాష్ కూడా ఉండాలి కాబట్టి 30,000 రూపాయలు. అదే లెక్క సార్. ఈ కార్యక్రమంలో మనం చక్కటి పాటలు వింటూ ఆనందాన్ని పొందితే అదే 10,000 కదా. నీకో 10,000, నాకో 10,000, ఇక్కడ 10,000. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజీలో ఈ పాట పాడాను. మా మనసుకైతే అదే శ్రీలలిత. అడు అడువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం. చాలా మంచి గొంతుక, అచ్చమైన తెలుగు గాయకుడు. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి చరణ్ పిలిచి నేనే పలికించుకుంటున్నట్టు. చరణ్ నేను నన్ను పిలుచుకుంటున్నట్టుంది. ఈ కళాకాంతి కూడా మా అందరినీ మైమరిపింప చేయాలి. ఇది తెలియని మనుగడ కద దిశనిరుగని గమనము కద నిలవదే మది నిలవదే సిరి సొగసును చరణ్ గారి పాడినట్టుగా అనిపిస్తుంది నాకు. దేవదాసి. ఏంటిది లవ్ సాంగా లేకపోతే లవ్ సాంగ్. ట్రాక్ లోనే ఉన్నామని అర్థమవుతుంది. లవ్ లో ఉన్నాడు అంటున్నారేమో అనుకున్నాను. అదే నేను అదే నేను అదే గీతం పాడ చాలా చాలా గొప్పగా ఉంది అనుభూతి. కథైనా కలైనా. నువ్వు పాడిన పాటకి నేను ఇలా పాట పాడాను కదా, ఆ పాటకి ఒక పోలిక ఉంది. ఏంటది? అది పాటే ఇది పాటే అంటావా? దానికి ఓ చరణం ఉందంటే దీనికి ఓ చరణం ఉంది. చాలా భాషల్లో పాడతావట. హవత ఈతాల మొదలన్నాయ్ ఉషా మిషా బిషా. నసషితాన. ప్రవస్తి నా చప్పట్లు వినబడి అని కొట్టినాయి. జపనీస్ చప్పట్లు అవి కూడా. ఈ సీజన్ మీకు చాన్నాళ్ళు యాదికుంటది. ఆటగాలు పాటగాలు అందమైన వేటగాలు హద్దులేవి లేని దుమ్ము దుమారం రేణు కుమారం. అందరూ ముసలాళ్ళు అయిపోయారు కానీ ఈ పాట మాత్రం ఇంకా కుర్రగానే ఉంది. కుర్రాళ్ళు కుర్రాళ్ళు రెక్కి ఉన్నోళ్ళు. ఏ పాట పాడినా ఆ పాట నీకు ఇంటి పేరు అవుతుంది. సుమం ప్రతి సుమం సుమం. ఆ ఇంటి పేరు ఫిక్స్డ్ గా ఉండకుండా ఇంకా ఎక్కువ రావాలని చెప్పి ఆశిస్తున్నాను. ఒక్కసారి నిన్ను చూస్తే రెప్ప వెయ్యలేరు ఎవరు. 6వ తరగతి చదువుతున్న అనిరుద్ధ్లా ఉన్నావు. 1000 జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే. నేను నీకు రాగతాళం. శ్రీజుతి నువ్వు ఉడతల బ్యాచ్ లో ఒక కొడతావు కదా. ఇంత బాగా ఇంతప్పటి నుంచి తెలుసు అందరిలోకి చిన్న తనే బాగా హైట్ పెరిగిపోయామ్మా. ఈ సంగీత రంగంలో కూడా అంత హైట్ పెరగాలని నేను కోరుకుంటున్నాను. ఒకటయ్యే ఇరు చూపులే. ఇంకెంత కాలం ఈ కాళ్ళ బేరం ఆ బుంగము తెంటే బంగారం. మీరు పాడుతా తీయగాకి వచ్చారు కదా, సో మీ లైఫ్లో తీయగా ఉన్న మూమెంట్ ఏంటి? ఒక రోజు చాలా స్పెషల్ రోజు అనమాట మీ లైఫ్లో, నా లైఫ్లో. అదే రోజు చెప్పాలి. November 29th, 2019 ఆ రోజు చాలా ప్రశాంతంగా హ్యాపీగా నిద్రపోయాను.